హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు మంచి ఈవినింగ్ స్నాక్స్తో మీ ముందుకు వచ్చానండి. క్రిస్పీ అయిన మైదా పిండి చిప్స్ తోటి ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సింది 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాము, కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా వేడి చేసుకున్న ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు చపాతీ ముద్దల్లాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఆయిల్లో వేయండి. 1 నిమిషం కలపకుండా అలా ఉంచితే అవన్నీ విడిపోతాయి. ఇప్పుడు ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటికి కొద్దిగా ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని పెట్టుకుంటే 2-3 వారాల వరకు ఫ్రెష్గా ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.